శ్రీమాత్ర నమః. ఇది చదువుతున్నంతసేపు నా కళ్లల్లో నీళ్లు. స్వామి అని అనిపించింది. నిజంగానే ఈ కథనం చదువుతున్నంతసేపు ఎక్కడికెళ్ళావయ్యా, ఎక్కడున్నావయ్యా అని అనుకున్నాను. కానీ కథనమంతా పూర్తయిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావు, నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు అని అనిపించింది. భరణీధరన్ గారు రాసిన ఈ కథనాన్ని యథాతథంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ కథనం వినే ముందు పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ అప్పుడు ఈ కథనాన్ని వినేద్దాం. తమిళ రచయిత, కవి పరమాచార్య స్వామివారి పరమ భక్తుడు శ్రీ భరణీధరన్ గారు మహాస్వామివారు సిద్ధి పొందిన రోజున, మహాస్వామివారు సిద్ధి పొందిన విషయం గురించి ఒక తమిళ పత్రికలో రాసిన కథనం అన్నమాట. 1994 జనవరి 8వ తేదీ. నడిచే దేవుడని ప్రఖ్యాతిగాంచిన కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సిద్ధి పొందిన రోజు. గత మే నెలలోనే శతమానోత్సవం సందర్భంగా కనకాభిషేకాన్ని వైభవంగా జరుపుకుని కోట్లాది భక్తుల హృదయాలను పరవశింపచేసిన కంచి మహాస్వామివారు ఒక్క క్షణంలో తన పార్థివ దేహాన్ని విసర్జించి మన మాంస నేత్రాల దృష్టికి అందనంత దూరం వెళ్లిపోయారు. 1994 సంవత్సరం జనవరి 8వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:58 ద్వాదశి మహాస్వామివారు సిద్ధి పొందారు అన్న విషయం వాడవాడలా, పల్లె పల్లెలా, నగరాలు, రాష్ట్రము, దేశము, విశ్వమంతా కార్చిచ్చులా వ్యాపించి కోట్లాది భక్తుల హృదయాలని దుఃఖసాగరంలో ముంచేసింది. ధారాపాతంగా కారిపోతున్న కన్నీటికి అడ్డుకట్ట వేయటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఆయన అవ్యాజ కరుణకు పాత్రులైన అపార భక్తజనం కుమిలి కుమిలి ఏడ్చారు. ప్రతి ఒక్కరి నోట మహాస్వామి మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోయారే అనే మాటే వినిపించింది. మహాస్వామి మనల్ని ఇలా మోసగించారే, ఇక ఆయన్ని దర్శించుకోలేం, ఆ కరుణాసాగరాన్ని కనులారా దర్శించుకునే భాగ్యాన్ని మనం కోల్పోయాం, ఆ ప్రేమపూరిత చిరునవ్వు మనకి శాశ్వతంగా దూరమైంది, ఆ అమృతవాక్కులు వినే భాగ్యాన్ని మా వీణులు ఇక నోచుకోవు కదా. ఇలా అక్కడికి వచ్చిన భక్తుల నోట ఆవేదనాపూరిత వాక్యాలు వెలువడుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖాన్ని పంచుకోవటం కోసం మేము పరమాచార్య స్వామివారి దగ్గర ఓదార్పు పొందాము, ఇప్పుడు పరమాచార్య స్వామివారినే పోగొట్టుకున్నాము, ఆ దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలి, ఎవరి వద్ద ఉపశమనాన్ని పొందాలి అంటూ ఒకరు. పరమాచార్య కన్నా నేను ముందు పోవాలని ప్రార్థించుకుంటూ ఉండేవాడిని, నా వంటి సామాన్యుడి వల్ల ఎవరికి ప్రయోజనం, పరమాచార్య స్వామివారు ఉంటే సర్వమానవాళికి శ్రేయస్సు కలిగేది కదా అని ఇంకొకరు. నేను ఇచ్చిపెట్టుకున్నది ఇంతే. ఆయన మౌనవ్రత దీక్షకు కూర్చునే ముందు ఒకసారి ఆయన దర్శనానికి వెళ్లాను. ఆయన నాతో ఎన్నో విషయాలు మాట్లాడారు, ఎంతో అమోఘంగా నన్ను అనుగ్రహించారు. అలాగే మౌనదీక్షలో చాలా కాలం ఉంటారని ఆశించాను, కానీ ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయారే అంటూ ఇంకొకరు. పరమాచార్య తప్ప నాకింకెవరూ తెలియదు. 40 ఏళ్ల పాటు ఆయనతో ఉండి సేవ చేసుకున్నాను. ఎన్నో రోజుల పాటు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాను. ఒకసారి ఆయన నాపై కోపగించుకున్నారు. రేయ్, నీ మీద కోపగించుకున్నానా, దానికి విచారిస్తున్నావా, పోన్లే అని మరు నిమిషమే చిన్న బిడ్డల అమాయకంగా ప్రశ్నించేవారు. ఇప్పుడు నా మీద కోపగించుకోవడానికి పరమాచార్య లేరుగా. ఎప్పుడెళ్ళినా పరమాచార్య గారు గదిలో ఉన్నారు అనే ధైర్యం అప్పుడుండేది. ఇప్పుడు ఆ గదిలో తొంగి చూస్తే లోపల ఎవరూ ఉండరు కదా. ఆ దైవం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది, ప్రపంచమంతా చీకటిమయమైపోయింది అంటూ ఇంకొకరు. ఇలా ఎందరో భక్తులు ఆ రోజు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ తల్లి, బిడ్డ, తండ్రి, ఆప్తులు, బంధువుని కోల్పోయినట్లుగా వాళ్లు భరణీధరన్ గారి దగ్గర ఆవేదనని వెలుబుచ్చారట. ఆయన బాధని దాచిపెట్టుకుని వచ్చిన వాళ్లకి 4 ఓదార్పు మాటలు చెప్పడానికి సిద్ధపడ్డారట. కానీ ఆ రోజు ఆయన ఎంతమందిని ఓదార్చినా ఒక చిన్న పిల్ల, 6 ఏళ్ల పాపని మాత్రం ఓదార్చలేకపోయారట. ఆ రోజు ఆ పాప అందిట, నాకు 3 ఏళ్ల వయసున్నప్పుడు పరమాచార్య గారు నాకు కలకండ పలుకులిచ్చారు. ఆ తర్వాత నేను ఆయన్ని చూడలేదు. నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళమని ఎన్నోసార్లు నాన్నగారిని అడిగా, కానీ ఆయన నన్ను తీసుకెళ్లలా. ఇప్పుడు ఆయన దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారు, ఆయన్ని ఇంక నేనెలా చూడగలను అని
ఆ పాప కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఎలా భరణీధరన్ గారికి ఓదార్చాలో తెలియక మరాన్పడిపోయారట. జనవరి 1వ తారీఖు కేవలం 10 నిమిషాల మాత్రమే ఆ రోజు ఆయన దర్శనమిచ్చారట. ఆ తరువాత మహాస్వామివారు సర్వదర్శనం ఇవ్వలేదు. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. వైద్యులు సదా ఆయన పక్కనే ఉండి చికిత్సలు అందిస్తున్నారు. 8వ తేదీ శనివారం ఆయన ఆరోగ్యస్థితి కాస్త మెరుగుపడింది. ఈచ్చంగుడిలో కొన్న పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంచటానికి సిద్ధం చేసిన పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమంలోని తల్లిదండ్రుల చిత్రాలని మహాస్వామివారికి చూపించారట. కొద్ది క్షణాలు ఆయన వాటినే చూస్తూ ఉండిపోయారట. ఆయన తన శిష్యుడు శ్రీమఠం బాలుతో, "నువ్వు కలవైను చూశావా? కలవైకు వెళ్ళావా?" అని అడిగారట. హఠాత్తుగా మహాస్వామివారు కలవై గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కాలేదట బాలుమామకి. ఆ సమయంలో ఎవరో మహాస్వామివారి దర్శనానికి వచ్చారట. "మీరు ఆరోగ్యంగా ఉన్నారా?" అని బిగ్గరగా మహాస్వామిని అడిగారట. ఆ కంఠం కొన్నేళ్ల క్రితం పరమాచార్యస్వామివారి కంఠస్వరంలా అనిపించిందిట అక్కడున్న అందరికీ. అందరూ ఆశ్చర్యపోయారట. బ్రహ్మశ్రీ శాస్త్రులు అని పరమాచార్యస్వామివారి చేత పిలవబడే వేదపురి మామను చూసి, "ఈ చేతిలో ఏంటది?" అని అడిగారట. "అది పరమాచార్యస్వామివారి కమండలం. కడిగి తెద్దామని తీసుకెళ్తున్నాను" అని ఆయన వెళ్ళిపోయారట. అప్పుడాయన మామూలుగా ఉండడం చూసి అందరూ సంతోషించారట. ఆయన ఆ రోజు భిక్షని కూడా స్వీకరించారట. తరువాత పడుకున్నారట. అరక్షణం అంతే, అనాయాస మరణం. అప్పుడు సమయం మధ్యాహ్నం 2:58. అహర్నిశలు కాపాడుకుంటూ వచ్చిన ఆ దివ్య శరీరాన్ని చూసి అక్కడ భక్త బృందం అందరూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. మహాస్వామికి సేవ చేసిన వారిది మహద్భాగ్యం. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తాంబరంలో ఒక కార్యక్రమానికి వెళ్ళిరమని జయేంద్ర సరస్వతీ స్వామివారిని, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారిని మహాస్వామివారు పంపించారట. శ్రీమఠం మేనేజర్ గారిని కూడా ఏదో నెపం మీద బయటకి పంపించారట. దాదాపుగా వాళ్ళకి సమాచారం అంది తాంబరం నుంచి శ్రీమఠానికి వచ్చేసరికి దాదాపు 5 గంటలైందిట. సన్యాసి జీవితం గడిపిన దాదాపు 40 ఏళ్లపాటు మహాస్వామివారితో అనేక శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్న జయేంద్ర సరస్వతీ స్వామివారి కంట నీరు చిప్పిల్లింది. అలా కంటనీరు చిప్పిల్లడంలో ఆశ్చర్యమేముంది చెప్పండి? గురూపదేశం పొంది బ్రహ్మజ్ఞాని వద్ద పాఠాలు నేర్చుకుని మహాస్వామివారి ప్రబోధాలు విన్నందుకు సాక్ష్యం ఆ కన్నీరు. ఆ క్షణంలో మనసులో తలెత్తిన భావాలన్నీ చెప్పడానికి సాధ్యం కాక దుఃఖమే రూపుదాల్చినట్లుగా మరునాటి కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లకి ఆదేశాలు ఇవ్వడానికి జయేంద్ర సరస్వతీ స్వామివారు సిద్ధమయ్యారు. మహాస్వామివారి చివరి దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ 4 ఓదార్పు మాటలు చెప్తూ వారిని ఓదారుస్తూ జరగవలసిన కార్యక్రమాల ఏర్పాటుకు సిద్ధం చేస్తూ అంతటా తానే తిరుగుతున్నారు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు. ధరణీధరన్ గారిని జయేంద్ర సరస్వతీ స్వామివారు పిలిచి, "మోసపోయాం. ఇవాళ కాస్త ఆరోగ్యంగానే ఉన్నారు, మాట్లాడారు, నవ్వారు, భిక్ష స్వీకరించారు, ధైర్యంగా ఉన్నారు. తాంబరమే కదా అని వెళ్ళి వద్దామని అనుకున్నాం. అది కూడా మహాస్వామివారు వెళ్ళి రమ్మని చెప్పారు కాబట్టే వెళ్ళాం. అంతలో అనుకోకుండా ఈ సమాచారం తెలిసింది" అని చెప్పారట. జయేంద్ర సరస్వతీ స్వామివారు అలా నడుస్తూనే వచ్చిన వాళ్ళందర్నీ పలకరిస్తూ బృందావన ఏర్పాట్లు జరుపుతున్నారు సైగలు చేస్తూ. ఆయన అన్ని పనులు పర్యవేక్షిస్తూ బొంగరంలా తిరుగుతున్నారు. అంతే, విషయం తెలిసింది. భక్త బృందం క్యూ 2 కిలోమీటర్ల దూరం పెరిగిపోయింది. అన్ని ఏర్పాట్లు శరవేగంతో జరుగుతున్నాయి. రక్షక బృందం సిద్ధంగా ఉంది. వేదిక పైన పరమాచార్య స్వామివారి పార్థివదేహం దివ్య జ్యోతిలా ఉంది. గర్భగుడిలోని మూల విగ్రహంలా ఆయన ముఖం
ప్రశాంతంగా ఉంది. మధ్యలో ఎవరో ఒక శిష్యుడు ఆ శరీరం పక్కన నిలబడుతూనే ఉన్నారు. చివరిగా ఆయన్ని దర్శించుకునే భక్తుల శోకము, దుఃఖము, ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణుల నమస్కారాలు, విదేశీయులు, జాతి మత భేదం లేనివాళ్లు, శ్రీమంతులు, పేదవారు, వయోవృద్ధులు, స్త్రీ పురుషులు, పిల్లలతో క్యూ పెరిగిపోయింది. అక్కడ హరహర శంకర జయ జయ శంకర ఘోషలు, నామ సంకీర్తనలు, భక్తి పాటలు, తేవారం, తిరుప్పుగళ్, సహస్రనామ పారాయణము, వేద ఘోషలు, వేదిక అంతటా నిండిన పుష్పాల పరిమళాలు, వాసన ద్రవ్యాల ధూపదీప కర్పూర హారతులతో దేవలోకంలో ఉన్న పరిసరాలలా అనిపించాయట. 12 గంటల తర్వాత మహాభిషేకం ఆరంభమైంది. ప్రథమ శిష్యుడైన జయేంద్ర సరస్వతి స్వామివారు సంప్రదాయం ప్రకారం మహాస్వామివారి దివ్య దేహానికి అభిషేక అర్చనలు చేసి హారతిచ్చారు. అక్కడ శివపూజ జరుగుతున్నట్లుగా ఉంది. చివరిగా 4 గంటల సమయంలో బృందావన ప్రవేశ ఊరేగింపు బయలుదేరి సమీపంలోని భవనంలోకి ప్రవేశించింది. బయట వేచి ఉన్న భక్త బృందానికి ఆ దివ్యదేహం యొక్క కడసారి దర్శనం అంతటితో పూర్తయింది. ఆ రోజు పివి నరసింహారావు గారు కూడా ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని తమిళనాడుకి వచ్చేశారట. మహాస్వామివారు వారి తల్లిదండ్రుల చిత్రపటాలను తెప్పించి ఈ జన్మని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి మళ్లీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనం ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించారు. అందుకే ఇందాక మహాస్వామివారు కలవై వెళ్ళావా, చూసావా అని ఎందుకు అడిగారనుకుంటున్నారు? అక్కడ గురువుల బృందావనాలు ఉన్నాయి. యోగ మార్గం ద్వారా బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణాలు ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్తు నడిచే దైవంగా ప్రస్తుతింపబడిన మహాస్వామివారు ఈ భూమి మీదకి వచ్చిన కార్యాన్ని ముగించుకుని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాహిత్యాన్ని పొందారు. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి, సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించిన అపర శంకరావతారులు, ఎన్నో దేవాలయాలను, వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపులు, కొన్ని దశాబ్దాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక పూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదచారి అయి ఆసేతు హిమాచలం నడిచిన దైవం. ఆ రోజు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు కూడా ఆయన సందేశంలో మానవజాతి నిత్యము అన్వేషించే సత్యం, శాంతి, సామరస్యం అనే వాటికి సాకార రూపం మహాస్వామివారు అని చెప్పారట. అప్పటి మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ గారు కూడా తడిసిన కళ్లతో పరమాచార్య స్వామివారిని, సర్వమానవాళిని ధర్మం వైపు పయనించేలా చేసి వారికి ఉపశాంతిని అందించిన జ్ఞానజ్యోతి మహాస్వామివారు అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వామివారి మహాభినిష్క్రమణంతో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక శకం ముగిసింది అని ఆవిడ కూడా అన్నారట. పార్సీలలో ప్రముఖుడైన అమెరికాలో ఒకప్పటి భారతీయ రాయబారిగా పనిచేసిన నానీ ఫాల్కేవాలా ఏమన్నారు అంటే, మహాస్వామివారు జ్ఞాననేత్రంతో చూసేవారు. వారు భారతీయ సంస్కృతి యొక్క మహోన్నత సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం అని అన్నారట. ఏ వ్యక్తి తన స్వంత జీవితాన్ని ఇంత తక్కువగా పొంది ఉండరు. మద్రాస్ హైకోర్టు ఖాసిం మొహమ్మద్ ఇస్మాయిల్ శ్రీమఠానికి వచ్చారు. మహాస్వామివారు మన ప్రశంసలకు అతీతులు, కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవటమే గర్వకారణం అంటూ ఎంతోమంది వచ్చి కన్నీళ్లని కార్చేశారు. తమ జీవితాంతం పాదయాత్రలే చేసి నడిచే దేవుడిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దివ్యలోకాలకు తన అంతిమ యాత్రను మాత్రం ఇతరుల భుజస్కంధాలపై కొనసాగించటం దైవ ఘటన కాక మరి ఇంకేంటి చెప్పండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.